శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు శుక్రవారం రోజున ఉప్పు డబ్బాలు ఇదొక్కటి వెయ్యండి చాలు. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తూ సిరుల వర్షాన్ని తప్పకుండా కురిపిస్తుంది. శుక్రవారం రోజున ఉప్పు డబ్బాలు ఇది వేస్తే ఖచ్చితంగా మీ యొక్క దరిద్రం తొలగిపోయి ధనవంతులుగా మారుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ధనవంతుల యొక్క రహస్యం అని చెప్పుకోవచ్చు. ఇక దరిద్రం అంతా కూడా తొలగిపోయి ధనాన్ని, అదృష్టాన్ని మన వెంటే ఉంచుకోవాలంటే మర్చిపోకుండా శుక్రవారం రోజున కేవలం ఉప్పు డబ్బాలు ఇదొక్కటి వేయండి చాలు. ఉప్పు డబ్బాలు ఇదొక్కటి వేయడం వల్ల మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం మనదై వరిస్తుంది. దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. కష్ట నష్టాల నుంచి బయటకు వస్తారు. ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందులో దొడ్డుప్పు అంటే మరీ ఇష్టం. సముద్రం నుంచి వస్తుంది కనుక లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభించడానికి సముద్రం నుంచి వచ్చిన ఈ ఉప్పుతో ఉప్పు డబ్బాలో ఇది వెయ్యండి చాలు. మరి లక్ష్మీదేవికి ఉప్పుకి ఉన్న సంబంధం ఏమిటంటే, అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించారు. క్షీరసాగర మదనం జరిగిన తర్వాత ఆలాహలం అమృతం కోసం కొన్ని కల్పవృక్షాలతో అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించారు. అందువల్ల సముద్రంలో దొరికే ప్రతి వస్తువు కూడా అమ్మవారికి చాలా ఇష్టం. సముద్రం నీరు అన్నా, సముద్రంలో దొరికే గవ్వలన్నా, గోమతి చక్రాలన్నా, అంటే చిన్న చిన్న రంగురాలు లేదా తెల్లని రంగురాలు లేదా రౌండ్గా ఉండే రాళ్ళన్నా లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. అదేవిధంగా ఉప్పు కూడా సముద్రం నుంచి వస్తుంది కాబట్టి దొడ్డుప్పు కూడా అమ్మవారికి చాలా ఇష్టం. దొడ్డుప్పు ఇది సైన్స్ పరంగా చూసుకున్నా, శాస్త్రపరంగా చూసుకున్నా అత్యంత శక్తిని కలిగి ఉంటుంది. నెగిటివిటీని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంది. ధనాన్ని ఆకర్షించే శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఉప్పు అనేది పవిత్రమైనదిగా పరిగణించబడింది. ముఖ్యంగా దొడ్డుప్పు అంటే చాలా పాజిటివ్నెస్ను కలిగించేది. మన చుట్టూ ఎంత నెగిటివిటీ ఉన్నా ఇట్టే లాగేసుకునే శక్తి కలిగి ఉంటుంది. నెగిటివిటీ అనేది మనకి డబ్బు సంపాదించడానికి అడ్డుగా ఉంటుంది. అంటే సంపాదించిన సొమ్ము చేతిలో నిలవకుండా చేయడం కానీ, లేదా డబ్బు సంపాదించకుండా కల్పించడం కానీ, పనుల్లో ఆటంకాలను కలిగించడం కానీ మన మనసు శ్రద్ధగా ఉండదన్నమాట. మనం ఒక పని మీద అంకితం చేయకుండా ఇతర వేరే ఆలోచనలో పడి మన యొక్క పనిని మనం మర్చిపోవడానికి గల కారణం అవుతుంది. మనం ఎప్పుడైతే ఇవన్నీ కూడా తొలగించుకుంటామో అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఒక్కసారి మీరు కొత్తగా ఉండే దొడ్డుప్పు అంటే దొడ్డుప్పు ప్యాకెట్ని తెచ్చి దానిని ఓపెన్ చేసి పరిహారాలకు వాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే దొడ్డుప్పును ఏదైనా పింగాణి పాత్రలు లేదా గాజు పాత్రలో మాత్రమే పోయాలి. ప్లాస్టిక్ డబ్బాలో కంటే కూడా దొడ్డుప్పుని పింగాణి పాత్ర లేదా గాజు పాత్రలో పోసాక ఆ యొక్క పాత్ర యొక్క మూతను తెరిచి ఉంచకూడదు. అలా ఉంచిన పరిహారానికి ఫలితం రాదు. ఇలాగే ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ని తెచ్చి దాన్ని ఓపెన్ చేసి పెట్టకూడదు. అప్పుడే, అంటే ఈ పరిహారం మనం ఎప్పుడు చేస్తున్నామో అప్పుడే ఓపెన్ చేసిన తర్వాత పరిహారానికి ఉపయోగించాలి. అలాంటప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని వస్తుంది. ఈ పరిహారానికి మీరు ఒకసారి దొడ్డుప్పు ఇంట్లోకి తెచ్చి దాన్ని కట్ చేసి మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ పోసి మీ చేతితో తాకండి. అప్పుడు వెంటనే మీకు అర్థమవుతుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి చాలా సులభంగా అర్థమవుతాయి. పాజిటివ్నెస్ని తక్షణం ఇస్తాయి. ఒక్క క్షణంలో ఉప్పుని ఇలా టచ్ చేయగానే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి అద్భుతంగా కనిపిస్తాయి. ఈ విధంగా మీరు చేస్తే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షంతో డబ్బు అనేది 4 వైపుల నుంచి వస్తుంది. డబ్బు సంపాదించుకునే మార్గాలు ఎన్నో తెరుచుకుంటాయి. కాబట్టి శుక్రవారం రోజున ఇప్పుడు ఉప్పు డబ్బాలో ఈ వస్తువులు వేయండి చాలు. అయితే ఈ ఉప్పుని
డబ్బుని ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండేలా చేసుకోవాలి. ఎప్పుడు కూడా దొడ్డుప్పునే ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా కొనుక్కోవాలన్నమాట. శుక్రవారం రోజున దొడ్డుప్పు కొనాలి. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మన ఇంటికి తీసుకురావాలన్నమాట. అలాగే ఎప్పుడైతే మన మొదటి సంపాదన వస్తుందో, అంటే నెలంతా కష్టపడిన తర్వాత జీతం వస్తుంది కదా, అలా మొదటిసారిగా జీతంతో వచ్చాక మొదటిగా మనం డబ్బును ఖర్చు పెడుతూ ఉంటాం కదా, అలా ఖర్చు పెట్టే సమయంలో ముందుగా దొడ్డుప్పుని ఇంటికి కొని తెచ్చుకొని మిగతావి ఖర్చు పెట్టుకోవడం వల్ల మీకు డబ్బుకి అంతకంతగా పెరుగుతూ ఉంటుంది. మీకు ప్రమోషన్స్ రావడం కానీ, లేదా వృధా ఖర్చులు తగ్గడం కానీ, ఇలా అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా ప్రతిసారి కూడా జీతం వచ్చినప్పుడు మొదటిగా డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు, అంటే మొదటిగా ఖర్చు అనేది ఉప్పును కొనడానికి పెట్టాలన్నమాట. ఇలా చేస్తే ఖచ్చితంగా మంచిగా మీ యొక్క సంపాదన పెరుగుతుంది. అంతకంతకు మీ సంపాదన పెరుగుతూనే వస్తుంది. ఇది చాలా సత్యం అన్నమాట. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నటువంటి మాటలు. ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క అదృష్టం అనేది మారుతుంది. మీ డబ్బు అంతకంతగా పెరుగుతూ వస్తుంది. అయితే ఉప్పు డబ్బాలో మరి ఏది వేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుందో, ధనవంతుల యొక్క రహస్యం ఏది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగానే పాత్ర మొత్తం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తరువాత అందులో నిండుగా దొడ్డుప్పును పోయాలి. పోసేసిన తర్వాత అందులో ఎప్పుడు కూడా దొడ్డుప్పు అయిపోకుండా చూసుకోవాలన్నమాట. అయిపోకముందే కొత్తగా ప్యాకెట్ని తెచ్చి పెట్టుకోవాలి. ఇలా చేసిన తర్వాత మీరు ఒక క్లాత్ను తీసుకోండి. ఎర్రని వస్త్రాన్ని కానీ, పచ్చని వస్త్రాన్ని కానీ, తెల్లని వస్త్రాన్ని కానీ తీసుకొని ఈ 3 రంగుల్లో ఏదో ఒక రంగు వస్త్రమైనా పర్వాలేదు. అలా తీసుకున్నాక అందులో 9 ఒక్కలను వేయండి. 9 ఒక్కలు వేశాక అందులో ఒక వెండి నాణెం కానీ, లేదంటే చిన్న బంగారం ముక్క, అంటే ఒక ముక్కు పుడక సైజ్ అయినా సరే బంగారం ముక్క ఉంటే దానిని కూడా వేయండి. ఒకవేళ బంగారం ముక్క లేని వాళ్ళు వెండినైనా వేయండి. అంటే వెండి కాయిన్ అయినా, ఏదైనా సరే చిన్న వెండి ముక్క అయినా సరే వేయాలన్నమాట. అది లేని వాళ్ళు ఒక రూపాయి కాయిన్ అయినా సరే వేయవచ్చు. అలా పసుపు లేదా తెలుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని బంగారం లేదా రాగి నాణెం ఇవేవి లేకపోయినా ఒక రూపాయి కాయిన్ అయినా సరే వేయండి. కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయండి. ఈ పచ్చకర్పూరం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. ధనాన్ని ఆకర్షిస్తుంది. లక్ష్మీదేవి, విష్ణుమూర్తుల అనుగ్రహాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది. పచ్చకర్పూరము చాలా మంచిది కాబట్టి పచ్చకర్పూరాన్ని కడువేసి చిన్న మూటలాగా కట్టండి. అలా కట్టేశాక ఆ మూటని రాళ్ళ ఉప్పుని, అంటే కొద్దిగా అటు ఇటుగా కుదిపి అందులో పెట్టేసిన తర్వాత ఉప్పుని కప్పేయండి. ఇలా కప్పేసిన ఉప్పుని వంటలో ఇలా ఏ సందేహం లేకుండా వాడుకోవచ్చు. మరి ఎప్పుడు తీయాలి, ఎక్కడ వేయాలి, ఏం చేయాలి అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది కదా. ఇక ఉప్పు అయిపోతుందనే సమయంలో పూర్తిగా అయిపోనివ్వకుండా, ఉప్పు అయిపోతుందనేటువంటి సమయంలో ఆ మూటను తీసేసి అందులో కొత్తగా ఉప్పు పోసి ఆ మూటని అందులో వేసేయచ్చు. మీరు ఏదైనా సరే మీకు డిస్టర్బెన్స్గా అనిపిస్తే, ఏ క్లాత్ బాగాలేదు అనిపిస్తే ఇంకా మంచి క్లాత్ని వేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ఇదే విధంగా శుక్రవారం రోజున ఆ క్లాత్ను తీసేసి అందులో ఉన్న వస్తువులన్నీ వేరే క్లాత్లో వేసి మళ్ళీ ఆ ఉప్పులో వేయవచ్చు. ఇలానే చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ఆ మూట అనేది ఆ ఉప్పు డబ్బాలను ఉండాలి. ఒకవేళ మాకు అన్ని సమస్యలు తొలగిపోయి మేము బాగున్నాము, ఇక మేము ఇందులో నుంచి తీసుకోవచ్చు అనుకుంటే కనుక దాన్ని తీసేయచ్చు. మీరు ఆ కాయిన్ ఉంటుంది కదా, ఆ రూపాయి కాయిన్ కడిగి డబ్బు దాచే ప్రదేశంలో దాచుకోవాలి. క్లాత్లో ఉండేటటువంటి ఒక్కలు, పచ్చకర్పూరం ఇవన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయాలి. లేదంటే పారే నీటిలో అయినా సరే వేసేయాలి. ఏదైనా కవర్లో వేసి ముడి వేసి డస్ట్బిన్లో వేసేసినా పర్వాలేదు. ఇలా శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేసుకుంటే కనుక మీకు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు సిరుల సంపదలు కూడా వస్తూ ఉంటాయి. ఉప్పు డబ్బాలో ఇవన్నీ వేసి మనం ఉంచుతాం కదా, లక్ష్మీ అమ్మవారిని మనం ఆకర్షించుకునే శక్తి ఆ మూటకు ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజున ఉప్పు డబ్బాలో ఈ చిన్న పరిహారం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.